మరి వినాయక చవితి దగ్గర నుంచి పండుగలే పండుగలు. హిందూ మతంలో ఉన్న వాళ్ళందరికీ రకమైన ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్. సాధారణంగా డబ్బులు చేతిలో ఆడుతున్నప్పుడు ఇక్కడ ఖర్చు పెట్టడానికి ఎవరు వెనకాడరు, సంతోషంగా జరిగిపోతూ ఉంటుంది. కానీ వ్యాపారంలో దెబ్బతింటం కానీ, లేకుంటే వారికి రావాల్సిన డబ్బులు సరిగ్గా రాక అలసిన మనుషులకి కానీ, మరి ఇలాంటి కొన్ని పరిస్థితుల్లో మనుషులు ఈ యొక్క ఫైనాన్షియల్ సఫరింగ్స్లో ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే, పక్కింటి వాడు చక్కగా వాళ్ళ పిల్లలకి మంచి బట్టలు కొంటాడు, వాళ్ళ భార్యకి బట్టలు కొంటాడు, అలాగా మంచి స్వీట్స్ ఇలాంటి డెకరేషన్ చేస్తాడు. మరి పక్క పోస్టులో ఉన్నటువంటి ఆయనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రాకపోవటం మూలంగా అన్నీ ఏదో నామకాహా చేసుకుంటూ వెళ్తుంటే పిల్లలు అడుగుతారు. పిల్లలకి ఏం చెప్తారు ఈయన? పాపం అలాంటిది స్థితి అనమాట. ఆ తర్వాత దసరా వస్తుంది. దసరాలో ఇదే పరిస్థితి. ఇంకా ఇంకో పండుగ వస్తుంది, దీపావళికి అప్పుడు వచ్చినప్పుడు టపాకాయలే కనీసం 2000 3000 కొంటే కానీ కాదు. పిల్లలు మనం కొనలేదనుకోండి, పిల్లలు పాపం నొచ్చుకుంటారు. ఏం డాడీ అందరూ కాలుస్తున్నారు, చూడు పక్కింటి అమ్మాయికి కాలుస్తున్నారు, ఆ ఎదుగుండా వాళ్ళు కలుస్తున్నారు, వీళ్ళు కలుస్తున్నారు, మనం ఏంటి ఇలా కాల్చుకుని ఉన్నాం అని చెప్పి పాపం అది సిగ్గుపడుతూ ఉంటారు. మరి ఇలాంటి సమయంలో పక్కన ఉన్న వాళ్ళు ఏమి చెయ్యాలి? నేను గట్టిగా చెప్తున్నాను, మీకు చూచాయిగా ఏమైనా సరే మీ ఇంటి పక్క వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి వాళ్ళు పండగ చేసుకోవట్లేదంటే వాళ్ళని చక్కగా మీ ఇంటికి ఆహ్వానించండి. మీ ఇంటి టెండర్ పెట్టండి, అవకాశం ఉంటే బట్టలు కూడా పెట్టండి వాళ్ళకి. దానివల్ల వాళ్ళు అంటే మన హిందూ మతాన్ని నుంచి దూరంగా వెళ్ళిపోరు. లేదనుకోండి, వాళ్ళ పాప ఇంట్లో మూల కూర్చుంటే ఆ పక్కన ఉన్న సిస్టరు, ఆ వెనక ఉన్న బ్రదరు కొంచెం అమ్మాయి ఏంటి అలాగున్నారని చెప్పి వాళ్ళకి ఏమో 4 స్వీట్ ప్యాకెట్లు వంటి భోజనం ఏదో హోటల్కి తీసుకెళ్ళి లంచ్ ఇప్పించి వాళ్ళు మెల్లిగా ప్రభు గురించి చెప్తూ ఉంటారు. మరి అలాగా ఆదరణ దొరికేటప్పటికి వాళ్ళు పక్కకి వెళ్తూ ఉంటారు. పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మెల్లిగా వాళ్ళు తెలుసు కదా, ఇదే విష్ణుకుమార్ రాజు గారు వాళ్ళ ఇది పార్టీ కాదు కదా, ఎవడు ముందు వస్తే ఎవడు ఆఫీస్కి వస్తే వాడికి ఎన్ని పక్క వచ్చేస్తాయేమో అని చూచడానికి. కాబట్టి వాళ్ళు మెల్లిగా చర్చకి నడిపించేస్తారు. వాళ్ళకు 1 year 2 years ఎప్పటికీ బాప్తిని తీసుకుంటాడు, హుషారుగా ఉంటాడు. అందులో కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా ఎక్కువ ఈ రోషంగా పేరు రావాలనే ఉద్దేశంతో వాళ్ళు రకరకాల వేషాలు వేస్తూ ఉంటారు. ఇలా అలా అప్పుడు హిందూ పరిషత్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంతా కర్రలు వేసుకొని జెండాలు పెట్టుకొని మేము ఖండిస్తున్నాం, వాళ్ళు తిరిగి వాపస్ ఆనే అంటే తిరిగి వెనక్కి రావాలని అంటూ ఉంటారు. ఎందుకు అంత దూరం అండి? మీ అమ్మ పెట్టనంటే అడుక్కుని తినలేవదంట. మీ కనుక నిజంగా హిందూ మతం మీద